శ్లోక శ్రీవాణి హై స్కూల్లో ఘనంగా బోనాల పండుగ వేడుకలు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బోనాలను అలంకరించిన శ్లోక శ్రీవాణి పాఠశాల విద్యార్థినులు. సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్లోక శ్రీవాణి హై స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఆషాఢమాసం పురస్కరించుకుని బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢమాసం చివరి శుక్రవారం రోజున తమ పాఠశాల ఆవరణలో బోనాలను ఏర్పాటు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో సాంప్రదాయంగా వస్తున్న బోనాల పండుగ ఉత్సవాలను విద్యార్థినులు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బోనాలను అలంకరించి డప్పు చప్పులతో, పోతరాజు నాట్యాలతో, ఆటపాటలతో, ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకున్నారు. పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం శ్రీవాణి హై స్కూల్ నుండి బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి ఐబీ కొత్త బస్టాండ్ మీదుగా ఎఫ్ఆర్ఎస్లోని దేవాలయం వరకు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించారు. విద్యార్థులను వేసిన అమ్మవారి పోతరాజుల వేషధారణ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ హసన్ మాట్లాడుతూ, మన సంస్కృతి సాంప్రదాయాలు, పండుగ ప్రత్యేకతలు విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో తమ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులు ధరించి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాలను అలంకరించి బోనం ఎత్తుకొని ఉత్సాహంగా ఊరేగింపు మహోత్సవంలో పాల్గొన్నారని అన్నారు. సహకరించిన తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూర్జహాన్, కల్పనారెడ్డి, గీతారెడ్డి, సుజాత, యాదగిరి, మాధవకృష్ణతో పాటు పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సంగారెడ్డి మా పేరెంట్స్కి, ప్రజలకి, రైతులకి, తర్వాత అందరి సంగారెడ్డి ప్రజలకు, సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో మేము ఈ విధంగా బోనాలు ఎంతో సంబరంగా జరుపుతున్నాము. మా విలువేలుపైన రేణుకా ఎల్లమ్మ తల్లి మీద మేము ఈ బోనాలు జరపడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ యొక్క తల్లి ఆశీస్సుల వల్ల 10th క్లాసులో ఎక్కడ ఎవరు సాధించలేని తొలి ప్రయత్నంలోనే చాలా మంచి ఫలితాలు సాధించాము. దాని ఫలితంగా మా స్కూల్ యొక్క స్ట్రెంగ్త్ చాలా విపరీతంగా పెరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇంకా ఈ ఇయర్ ఒక కొత్త క్యాంపస్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా 2 కొత్త క్యాంపస్లు పెడుతున్నాము. ఇది తెలపడానికి అమ్మవారి పేరు మీద ఎంతో సంతోషిస్తున్నాము. విద్యార్థులందరికీ కూడా బోనాల విశిష్టత, బోనాలు చేయడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ ఎలా చేకూరుతాయి అనేది ఈ బోనాల సాంప్రదాయం ద్వారా మన తెలంగాణ ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఈ బోనాల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ బోనాలు జరుపుకోవడము మనము ఈ హిందూ సాంప్రదాయంగా ఎంతో ఆనవాయితీగా జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో చిట్ట చివరి శుక్రవారం రోజు మేము ఎవ్రీ ఇయర్ ఈ విధంగా బోనాలు చేస్తున్నాము. కాబట్టి మాకు మా పేరెంట్స్ యొక్క ఆశీస్సులు చాలా మెండుగా ఉండడం వల్ల కూడా చాలామంది పేరెంట్స్ విరివిరిగా మా దగ్గర ఈ బోనాలు పాల్గొనడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగాను, చాలా సంబరంగాను, ఎంతో వైభవంగాను ఈ యొక్క బోనాలు జరుపుకున్నాము. ఇంకా మునుముందు కూడా అమ్మవారి ఆశీస్సులతోటి మేము ముందుకు పోతున్నామని మన సంగారెడ్డి జిల్లా ప్రజల అందరి మన్నలు పొందుతామని, అమ్మవారి ఆశీస్సులు పొందుతామని అనుకుంటూ ఉన్నాను. సంగారెడ్డి ప్రజలందరికీ ముందుగా ఆషాఢ మాస దుర్గా భవాని అమ్మవార్ల శుభాకాంక్షలు తెలుపుతూ, మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం పిల్లలకి అందరికీ బాగుండాలి, ఆరోగ్యాలతో విద్యాబుద్ధులతో మా సంస్థ వర్ధిల్లాలి, పిల్లలు ఉన్నత స్థాయిలకు ఎదగాలని ఇక్కడి నుంచి నల్లపోచమ్మ దగ్గరికి, ఎల్లమ్మ గుడి దగ్గరికి బోనాలు తీస్తూ దిగ్విజయంగా ఆటపాటలతో సాగిస్తున్నాం. శ్లోకా శ్రీవాణి స్కూల్లో బోనాల సంబరాలు జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని, ఇకపై కూడా ఇలాంటి బోనాలు ఎన్నో జరగాలని ఆశిస్తూ, తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా మాకు ఈ విధంగానే అందాలని కోరుకుంటూ బోనాల శుభాకాంక్షలు అందరికీ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.